సర్పై సెగలు రేగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఏఐసీసీ పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో క్యాండిల్స్ ర్యాలీలు జరిగాయి. ఓట్ చోర్ గద్దీ చోడ్, ఓట్ల దొంగలు గద్దె దిగండి అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినదించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై మరోసారి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో ఆ 65 లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్లోకి తీసుకురావాలని సూచించింది. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. మరోవైపు సర్పై ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాయి. ఓట్ చోర్ గద్దీ చోడ్, ఓట్ల దొంగలు గద్దె దిగండి అంటూ నినదించాయి. దేశంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలో పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. ఓట్ చోర్ ప్రతి చోర్ అనే స్లోగన్తో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. ఇటు హైదరాబాద్లో, అటు విజయవాడలో క్యాండిల్స్ ర్యాలీలు నిర్వహించారు. పలు జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎలక్షన్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వాస్తవాలు వివరించేందుకు ఈ ర్యాలీలు నిర్వహించాలని అంటున్నారు.